So good morning and welcome back to new vlog in my channel Indian Nomad on Road. హైదరాబాద్లో అయితే ఉన్నాం ఈరోజు. సో హైదరాబాద్లో ఒక 1 డే స్పెండ్ చేయాలి. సో కొద్దిగా పని ఉండే వచ్చిన. సో 1 డే అనేది హైదరాబాద్లో స్పెండ్ చేసేసి ఈవినింగ్ నాకు కొద్దిగా వర్క్ ఉంది, వర్క్ చూసుకొని మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. సో ప్రస్తుతం అయితే డే అయితే ఈ పెట్రోల్ బంక్లో స్టార్ట్ అయింది. పెట్రోల్ బంక్లో వాటర్ ఫెసిలిటీ ఉండే ఇక్కడ తెలుసా కదా, వాటర్ ఫెసిలిటీ ఉండే ఇక్కడనే. నైట్ అయితే అక్కడ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర పడుకున్నా, సెక్రటేరియట్ పార్కింగ్ దగ్గర. అది వీడియో తీయలేకపోయినా, కొద్దిగా అర్జెన్సీ ఉండే, అందుకని తీయలేకపోయినా. సో మార్నింగ్ లేవగానే సిఎన్జి కొద్దిగా అయిపోయిండే, సిఎన్జి కొట్టించుకొని అయితే, ఇది సిఎన్జి బంక్ కాదు, వేరే పంప్లో సిఎన్జి కొట్టించుకోండి. అక్కడ ఫుల్ బిజీ ఉండే, అందుకని చెప్పేసి వేరే పంప్లో అయితే వచ్చిన. అక్కడ ఉంది కదా, అది మన కారు. ప్రస్తుతం అయితే ఈ పెట్రోల్ పంప్లో ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇక్కడ వాటర్ కూడా ఉంది. సో కుకింగ్ చేసుకోవాలనుకుంటున్నా ఆఫ్టర్నూన్. సో వాటర్ ఫిల్అప్ చేసుకున్నాము. వాటర్ ఫిల్అప్ చేసుకొని ఒక మంచి ప్లేస్కి అయితే తీసుకెళ్తా. హైదరాబాద్ నడి హైదరాబాద్లో సిటీ సెంటర్లో ఒక మంచి ప్రశాంతమైన ప్లేస్ ఒకటి ఉంటుంది. అక్కడికి అయితే తీసుకెళ్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి చేస్తాం అనేది చూద్దాం ఈరోజు. అదే అక్కడ మన క్యాంపర్ వ్యాన్ అయితే అక్కడ ఆపిన సైడ్కి. అండ్ వాటర్ చూస్తే ఇక్కడ ట్యాప్ ఉంది. కుకింగ్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి వచ్చేటప్పుడు వాటర్ అన్నీ అయిపోయినాయి అనమాట. సో వాటర్ అయితే ఫిల్ చేసుకున్నాము. ఇక్కడ ట్యాంక్ కూడా ఉంది, ఇప్పుడే ఫిల్ అయినట్టుంది. పైప్ ఉన్నది. సో మన పైపు వాడాల్సిన అవసరం లేదు, ఇదే పైపు పెట్టుకొని కట్టేసుకున్నాం. ఇది ఈ రకంగా పైపు ముందుకెళ్ళి వేసుకొని, ఇక్కడ పైపు ఉంది కాబట్టి మనము స్పెషల్గా మన పైపు వాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మోటార్ కూడా ఆన్ చేసారు. అది ట్యాప్ పెడదాం అనుకున్నా. యాక్చువల్గా అయితే అక్కడ ట్యాప్ ఉంది, ట్యాప్ పెడదాం అనుకున్నా. అది నార్మల్ నల్ల. ఇది వచ్చేసి మోటార్. 2 minutesలో నిండిపోద్ది మనకి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా మనకి ఇట్లా పెట్రోల్ పంప్లో అయితే కోఆపరేట్ చేస్తూ ఉంటారు. సో నో ఇష్యూ, వాళ్ళకి అర్థమైపోద్ది. కొద్దిగా రిక్వెస్ట్ చేయాలి జస్ట్ కొన్ని పెట్రోల్ పంప్లో మాత్రము ఏదో రీజన్ చెప్తా ఉంటాం. మా ఓనర్ ఒప్పుకోడు, కెమెరాస్ ఉన్నాయి, అది ఇది అని చెప్పేసి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం 90% పెట్రోల్ పంప్లలో మనకి కోఆపరేట్ అయితే చేస్తారు. వాటర్ కానీ, ఫ్రెషప్ కానీ, కార్ పెట్టుకొని పార్కింగ్ చేసుకుంటానా కానీ అన్నిటికీ కోఆపరేషన్ అయితే బాగానే ఉంటుంది. సో ఫుల్ చేసేసుకొని 1 డేనే కాబట్టి కుకింగ్కి దానికి ఒక బకెట్ పడుతుంది మనకి. ఆ తర్వాత మిగతాది ఏదైతుందో మనం ఈవినింగ్ ఫ్రీ టైంలో స్నానం కూడా చేసేసుకోవచ్చు. ఆల్రైట్, మనకు ఒక 4 to 5 minutes అయితే పట్టింది అన్నది బండి. సో అది 4 to 5 minutes అయితే పట్టింది మనకి. ఫిల్ అయిపోయింది వాటర్ అయితే. కుకింగ్ ఎంత అవసరం అంత వాడుకొని వీలైతే ఈవినింగ్ స్నానం కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఫిల్అప్ చేసిన తర్వాత మెయిన్ ఈ క్యాప్ మర్చిపోవద్దు. ఈ క్యాప్ మర్చిపోతే అంతే, ఇంకా రైట్ సెట్ అయిపోయింది. సో హైదరాబాద్ సిటీ సెంటర్లో అని చెప్పినా కదా, ఒక హిల్ ఉంటుంది హైదరాబాద్ సెంటర్లో. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటుంది, కాజాగూడ హిల్స్. సో ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. పైకి అయితే కారు కూడా వెళ్తుంది. అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఈరోజు ఆఫ్టర్నూన్ దాదాపు 2-3 వరకు అక్కడే స్పెండ్ చేసి, టైం అయితే 10 అవుతుంది, అక్కడే స్పెండ్ చేసి వంట చేసుకొని కొద్దిగా వీడియో ఎడిటింగ్ లేదంటే వేరే వర్క్ చేసేసుకొని 3 o'clockకి ఒక ఈవెంట్ ఉందన్నమాట. ఆ ఈవెంట్ కూడా ఇంకో వీడియోలో చూపిస్తా, ఈవెంట్ అనేది చెప్తా. సో అది ప్లాన్ ఈరోజు. వాటర్ అయితే ఫిల్ చేసుకున్నా, డ్రింకింగ్ వాటర్ కూడా పెట్రోల్ పంప్లోనే తీసుకున్నా. జస్ట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి 2 o'clock వరకు, 10 to 2 అంటే ఒక 4 hours. అందులో ఒక 1 hour మనకు వంటకి పోయినా కానీ మిగతా టైం అయితే మనము అక్కడ రిలాక్స్ కానీ ఏదైనా వర్క్ చేసుకుంటా, వీడియో ఎడిటింగ్ కానీ స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి కాజాగూడ హిల్ ఎంట్రన్స్ స్టార్ట్ అనమాట. వెహికల్ అయితే పైకి వెళ్తుంది. వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి పైన. ఇప్పుడే పట్టినాం కదా, సో జంప్ చేసిన ప్రతిసారి వాటర్ అయితే స్పిల్ అవుతున్నాయి. సో ఈ లోడ్తోని మ్యాక్సిమం సెకండ్ గేర్లో కూడా ఎక్కది, ఫస్ట్ గేర్లో ఎక్కియాల్సి వస్తుంది. హైట్ అయితే కొద్దిగా స్లోప్ బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్. సిఎన్జిలో ఎక్కట్లేదు, తల్లాడుతుంది. సో పెట్రోల్ వేసి ఎక్కియాల్సి వస్తుంది పెట్రోల్ మోడ్లో.
నా కార్ ఎక్కడానికి ఇది కరెక్ట్ వేరేనా వేరే వే ఉందా? ఒక్కటే అన్న పైకి వెళ్తుందా కారు? ఇక్కడ పార్క్ చేసి ఇటు పైకి వెళ్ళొచ్చిన. ఇక్కడ స్టోన్ ఉంది కదా, ఇది కొద్దిగా ఇబ్బంది ఉంది, అక్కడ తాకుతుందేమో అని. సో పై దాకా వెళ్ళి యూజ్ చేసిన. యాక్చువల్లీ ఏమైందంటే ఇది కాదు రూటు, అటు సైడ్ నుంచి ఇంకో రూట్ ఉంటుంది. మనం వచ్చేటప్పుడు రైట్ సైడ్ అనంత పద్మనాభ స్వామి అని చెప్పేసి ఒకటి రూట్ వచ్చింది. అదికి వెళ్ళాలి. అదికి వెళ్తే మంచి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. సో ఇప్పుడైతే అక్కడికి తీసుకెళ్తున్నాం. కిందికి స్లోప్కి వెళ్తున్నాం కదా, ఫుల్ వాటర్ అయితే స్పిల్ అవుతుంది, మొత్తము చాలా స్పిల్ అవుతుంది వాటర్. నెమ్మది తీసుకెళ్ళాలి. వాన పడితే పసకే ఇంట్లో బండి వెళ్ళది. అది మనము రైట్ సైడ్ నుంచి వచ్చినాము. స్ట్రేట్గా కమాన్ కనబడుతుంది కదా పూలదండలతోని, అది వచ్చేసి పద్మనాభ స్వామి టెంపుల్ సైడ్ రోడ్ అనమాట. అది సిమెంట్ రోడ్ బాగానే ఉన్నట్టుంది. అటు వెళ్తే మనకు ఒక మంచి పార్కింగ్ ఉంది, విశాలమైన ప్లేస్ ఉంటుంది పార్కింగ్. అక్కడికి పెట్టుకొని ఇంకా అక్కడ ఉండిపోవచ్చు. పార్కింగ్ ప్లేస్ ఇది, కాజాగూడ హిల్స్ ఇది. సో మనం వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అని ఉంటుంది. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడ నుంచి, వెనకాల నుంచి ఇంకో రూట్ ఉంటుంది అనమాట. ఈ పార్కింగ్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే ఇట్లా ఎడ్జ్ లాగా ఉంది. సో అక్కడైతే మన వెహికల్ పెట్టేసిన. సో ఇక్కడ పార్కింగ్ చేసేసిన. అండ్ లొకేషన్ చూడండి, ఇది పక్కన, ఇది కాజాగూడ లేక్ అంటారు దీన్ని. మన వ్యాన్ ఎక్కడైతే పార్క్ చేసినో అక్కడ నుంచి ఇదన్నమాట లొకేషన్. సో ఇక్కడే ఉంటాయి. ఇంకా వ్యూ కూడా బాగానే ఉంది. కొద్దిగా వంట చేసుకున్నాము, పార్కింగ్ చేసి అటు పైన తిరిగి వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:30 అయింది. ఆకలి కూడా అవుతుంది, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో ఫస్ట్ వంట చేసేసుకొని తినేసి కొద్దిగా రెస్ట్ తీసేసుకొని ఇంకా వర్క్ ఏమన్నా అయితే చూద్దాము. ప్రశాంతంగా ఉండదు అనుకుంటే ఒక టెంపుల్ ఉంది అనమాట. సో భజనలు నడుస్తున్నాయి. ఓకే, భజనలు వినుకుంటా ఈరోజు కాలం గడిపేద్దాం. ఇంత ముందు వచ్చేటప్పుడు రత్నదీప్కి అయితే వెళ్ళిన. రత్నదీప్కి వెళ్ళి కొద్ది కూరగాయలు తెచ్చుకున్నా. కొన్ని ఆనియన్స్, ఆరెంజెస్, మిర్చి అండ్ గార్లిక్ అండ్ కొద్దిగా స్వీట్ పొటాటో, కందగడ్డ. అండ్ ఈరోజు కర్రీ వచ్చేసి బీన్స్, చిక్కుడుకాయ. సో కొద్దిగా వాషింగ్ చేసేసుకొని కర్రీ చేసేసుకొని తినేస్తా. సో ఇది కొలాప్సిబుల్ బకెట్ చూపించిన కదా, ఇది కొద్ది వరకు ఓపెన్ చేసి ఒక బౌల్ లాగా అయితే వాడుకుంటాను. దీనిలో వాటర్ వేసేసి ఇంకా వెజిటేబుల్స్ వాష్ చేయడానికి యూజ్ చేస్తున్నా. సో కొలాప్సిబుల్ బకెట్తో అదే అడ్వాంటేజ్. మనము బకెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, టబ్ లాగా అంటే టబ్ లాగా. అండ్ గిన్నెలు తీయాల్సిన అవసరం లేదు, దీనిలోనే ఒక గిన్నెలాగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. చిక్కుడుగా చుంచడము అండ్ కూరగాయలు కోయడం అయితే అయిపోయింది. లెట్స్ స్టార్ట్ కుకింగ్. నెక్స్ట్ సిలిండర్ అంటే ఏంటంటే ఇది ఒకటి తీయాలి, తీసి మనము అదే సిలిండర్ ఇట్లా పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత కుకింగ్కి రెడీ. సో కూరగాయలు అయితే చుంచేసిన. నెక్స్ట్ మనము రైస్ పెట్టుకున్నాము. రైస్ పెట్టేసుకున్నామంటే కూర అయ్యేలోపు రైస్ కూడా అయిపోతుంది. రైట్, రైస్ పెట్టేసిన. రైస్ వేసేసి మన సోలార్ పైన నడుస్తుంది. అండ్ కుకింగ్ దీన్ని వచ్చేసి ఎల్పిజి పైన. రైట్, రైస్ పెట్టేసిన. అండ్ కర్రీ కూడా అవుతుంది చూడండి. మనది ఈ రైస్ కుక్కర్ ఏదైతుందో ఇది 300 వాట్ది. సో చాలా టైం తీసుకుంటుంది, ఆల్మోస్ట్ 25 to 30 minutes తీసుకుంటుంది. అండ్ కర్రీ ఒక 15-20 minutesలో అయితే కర్రీ అయిపోతుంది. అండ్ కటింగ్ అన్ని వదిలేస్తే వండడానికి ఒక 15-20 minutes. అంటే మనకు రైస్ కుక్కరే ఎక్కువ టైం తీసుకుంటుంది, 30 minutes అనేది. అది 300 వాట్. అండ్ మనకు బ్యాటరీ కనుక ఫుల్ ఉంటే 2 times వంట చేసుకోవచ్చు. బట్ 2 times అవసరం లేదు. 1 time వంట చేసుకుంటే 2 పూటలు తినేంత చేసుకొని ఉంచుకోవచ్చు. రాత్రి కొద్దిగా హీట్ చేసుకుంటే అయిపోద్ది ఎల్పిజి యూజ్ చేసుకొని. అండ్ ఇంకొకటి ఏంటంటే వ్యాన్ చూసేసి అందరూ అక్కడ పార్కింగ్ నుంచి ఇక్కడ వ్యూ చూడడానికి ఎడ్జ్కి వస్తారు అనమాట. ఇది వ్యూ పాయింట్. సో ఇక్కడికి వచ్చేసి ఇక కొంతమంది ఫ్యామిలీలు అయితేనేమో అక్కడనే ఉండి ఏదో యూట్యూబ్ ఉన్నట్టున్నది అనుకుంటున్నారు. బట్ చిచ్చర పిల్లలు ఉంటారు కదా, వచ్చి అన్న సిగరెట్ ఉందా అంటున్నారు, అన్న ఏమేమి వండుతున్నావు అంటున్నారు, ఏమన్నా అవైలబుల్ అంటున్నారు. చెప్పినాయిగా నా కోసం రా భయ్, నేను ఇట్లా ట్రావెలింగ్ చేస్తున్నా అని చెప్పిన. సో ఫన్నీ అనిపించింది కొద్దిగా. జనాలు అయితే అంటే ఫ్యామిలీ వాళ్ళు ఎవరు వస్తారు కానీ చిచ్చరు ఉంటారు కదా, సిగరెట్ కావాల్సిన వాళ్ళు, మందు తాగకుండా ఉండేవాళ్ళు, వాళ్ళు వచ్చేసి సిగరెట్ ఉందని అడుగుతున్నారు. ఇట్లా చూసిన పేజ్ చూసేసరికి మళ్ళీ అటు ఇటు చూసి పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అనుకుంటా వెళ్ళిపోతున్నారు. అదైతే 2-3 ఇన్సిడెంట్స్ అట్లా జరిగినాయి ఇప్పుడు. లైట్ 2 కుకింగ్ అయిపోతున్నాయి. ఇది ఇక్కడ కుకింగ్ చేస్తున్నాం.
అండ్ వ్యూ చూడండి బ్యాక్గ్రౌండ్లో అసలు అమేజింగ్ ఉంది. ఇంకా ఈవినింగ్ అయితే కనుక ఇక చాలా సూపర్గా ఉంటుంది, మొత్తం లైటింగ్ ఉంటుంది కాబట్టి. బట్ నైట్ ఏంటంటే ఇక్కడ కొద్దిగా డ్రింకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట జనాలు. డ్రింకింగ్ చేసేసి అంతా చూస్తున్నారు, మొత్తం ఎక్కడ పడితే అక్కడ బాటిల్స్ పలగొట్టినాయి. సో నైట్ ఉండడము ఓకే, పడుకుంటే పడుకోవచ్చు, కానీ ఇట్లాంటి కుకింగ్ సెషన్ అది ఇది పెడితే జనాలందరూ జమ అయిపోయి ఇంకా తాగిన వాళ్ళు, బాగా తాగిన వాళ్ళు ఉంటే గొడవలు కూడా అయిపోతాయి. సో అది కొద్దిగా రిస్కీ. ఉండాలనుకుంటే ఎక్కడన్నా వండుకొని తినేసి ఇక్కడికి వచ్చి ఉండు మాత్రం అది బాగుంటుంది. ఈ లొకేషన్ చూడడానికి ఇక్కడ చూసేసుకొని పండుకునే మూమెంట్లో అటు లోపలికి ఎవరు కనబడకుండా పడుకుంటే సెట్. రైట్, చిక్కుడుకాయ కర్రీ అండ్ వేడి వేడి రైస్ రెడీగా ఉంది, ఇంకా తినేద్దాము. చిక్కుడుకాయ కర్రీ సూపర్. లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది, అదిరిపోయింది లొకేషను. ప్రశాంతంగా అప్పుడప్పుడు జనాలు వస్తున్నారు, కానీ పెద్ద ఫ్యామిలీస్ వస్తున్నారు, వ్యూ పాయింట్ కదా చూసేసి వెళ్ళిపోతున్నారు. కొద్దిగా యంగ్ పిల్లలు వస్తేనే కొద్దిగా వచ్చి ఏంటిది ఇది అని అడిగి సబ్స్క్రైబ్ చేసుకొని మరిపోతున్నారు. 990 మన సబ్స్క్రైబర్స్, ఇంకొక 10 సబ్స్క్రైబర్స్ అయితే 1000 అవుతుంది, మంచి సెలబ్రేషన్ చేసుకోవచ్చు. 980 ఉండే, ఇప్పుడే 10 మంది చేసుకున్నారు వాళ్ళు వచ్చి. ఇక ఇట్లనే బయట అవుట్డోర్ ఉంటే ఈ రోజు మాత్రం ఉంటే మాత్రం 1000 ఈ రోజు అయిపోతుంది, మంచి సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఇంకా వేరే వేరే తిరుగుతూ ఉంటే బండి బయట తీస్తే మాత్రం ఓకే, యూట్యూబ్లో బాగానే క్లిక్ అవుతుంది, కొద్దిగా టైం కేటాయించాలి. కానీ లంచ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే కొంతమంది రీల్స్ చేస్తున్నారు, రీల్స్ ఇప్పుడు సైడ్ అండి. పుష్ప డైలాగ్ రీల్ చేస్తున్నారు. వండుకున్న వంట క్లీన్ స్వీప్ చేసేసిన. ఇప్పుడు ఇంకా వీటిని క్లీన్ చేసేస్తే మన లంచ్ కార్యక్రమం అయితే ముగిసిపోతుంది. లైట్ బౌల్ కడగడానికి మళ్ళీ బకెట్ యూజ్ చేయాలి. బకెట్ ఇట్లా పెట్టేసి వాటర్ ఆన్ చేస్తే వాటర్ దిల్ల అయితే పడతాయి. ఇది వాటర్ ఆన్ చేయాలి ఇట్లా. ఈ రకంగా బకెట్ అయితే యూజ్ చేస్తలేదు, పైప్ అయితే యూజ్ చేస్తలేదు. బకెట్లో పట్టుకొని సరిపోయినా బకెట్లో పట్టుకొని ఇంకా బౌల్లో వాష్ చేసుకోవడమే. ఇది వితౌట్ మోటర్ ఓన్లీ స్లోప్తోనే పోస్తుంది. ఆల్రైట్, లంచ్ అయితే అయిపోయింది. ఈ గిన్నెలు క్లీన్ చేసేసుకొని లోపల మళ్ళీ సర్దేసుకుంటే ఈరోజు లంచ్ ప్రోగ్రామ్ సెటప్ అయిపోతుంది. ఇంకొద్దిసేపు రెస్ట్ తీసుకొని కొద్దిగా వర్క్ చేసేసుకొని ఈవెంట్ ఉంది ఒకటి, ఈవెంట్ అయితే అటెండ్ అయిపోవడానికి వెళ్ళిపోదాము. మంచి హాట్ స్పాట్ అనమాట, చాలా సూపర్ స్పాట్. సో రీల్స్ కోసం చూడండి, వీళ్ళు ఒక బ్యాచ్ పుష్ప రీల్ చేస్తున్నారు, అండ్ వీళ్ళు ఒక బ్యాచ్ వీళ్ళు కూడా పుష్ప రీల్ చేస్తున్నారు. డమ్మీ గన్ తెచ్చి పుష్ప డైలాగ్ రీమేక్ చేస్తున్నారు వీళ్ళు రీల్స్ కోసం. కాజాగూడకు వచ్చేసి అయితే లంచ్ ప్రిపేర్ చేసుకొని తినేసిన, బౌల్ అన్ని అడిగేసి సర్దేసిన, అండ్ ఈ డోర్ అయితే క్లోజ్ చేసేసిన, బ్యాక్ డోరు. అక్కడ చాలామంది రీల్స్ చేస్తున్నారు, కొద్దిగా డిస్టర్బెన్సింగ్ ఉంది, అందరూ వచ్చేస్తున్నారు. అలాగే చెప్పేసి అదైతే క్లోజ్ చేసేసిన. సో ఒక 10-15 మినిట్స్ రెస్ట్ తీసుకొని ఒక ఈవెంట్కి అయితే వెళ్ళేది ఉంది. అది కాజాగూడ హిల్ స్టేషన్లో ఒక ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఆ రకంగా జరిగింది. రైట్, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓన్లీ ట్రయల్స్ మాత్రమే. ట్రయల్స్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే యాక్చువల్ ట్రిప్కి వెళ్తామో అక్కడ ఇంకా మజా వస్తుంది, మంచి మంచి వీడియోస్ ఇస్తా. సో ట్రయల్కి వెళ్ళే ముందు అంటే ఏమేమి అవసరాలు ఉంటాయి, ఏమేమి డిఫికల్టీస్ ఉంటాయి, ఇంకేమేమి వస్తువులు తీసుకోవాలి అనేది క్లారిటీ రావడానికి ట్రయల్స్ అనమాట. సో టైం దొరికిన ప్రతిసారి నేను ఇట్లా ట్రయల్స్ అయితే తెలుస్తున్నా. ఇంతకుముందు ఆ టెంపుల్ దగ్గర కానీ, ఓఆర్ఆర్ పైన కానీ ఇంకా 2 ట్రిప్లు వేసిన ఆ వీడియోస్ కూడా వస్తాయి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తామండి. టిల్ దెన్, బై బాయ్.